చదువుతాను గమని. 2వ లైన్, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన అమ్మా. ఇప్పుడు దేవుడు రాత్రిపూట పరిశీలన చేస్తే దురాలోచన మనిషిలో ఉండిద్దంట, ఉండదంట? రాత్రి మొత్తం నాకు తెలిసి తెల్లారుజాము 3 దాకా ఇదే ఆలోచన అనుకుంది. ఏం ఆలోచన? దురాలోచన. దురాలోచన. అందుకే ఆరంభంలో ఏమన్నాడు? నన్ను లయపరచగోరువారు దుష్టులను, అంటే ఇప్పుడు లయపరచగోరేవాళ్ళు దుష్టులు. 3వ వ్యక్తులు నా ప్రాణ శత్రువు. 3 రకాల జాతుల గురించి చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు అంటే, ఒకటి కపటమైన పెదవులు, 2వది ఇప్పుడు ఏమన్నాడు? దురాలోచన. పక్కన వాళ్ళు ఎంత బాగున్నారు చూసినాను, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఎంత బాగున్నారో చూసినాను. అసలు ఎంతకాలం నుంచి నేను నిజాయితీగా ఉంది, అసలు వాళ్ళకి వెళ్ళి చూస్తుంటే వాళ్ళు ఎట్టున్నారు. అసలు వాళ్ళన్నా నా కాడికి దిగాల, లేదా నేనన్నా వాళ్ళ కాడికి ఎచ్చుగా పోవాలి. ఇదే ఆలోచన అనుకోండి. నిద్ర పడితే అప్పుడు అడగండి. మన బంధువులు మనకు పడనోళ్ళు కొద్దిగా గొప్పగా ఉన్నారు. అబ్బా అబ్బా అబ్బా, అసలు రాత్రి మొత్తం ఒకటే ఆలోచన అనుకోండి, ఒకటే ఆలోచన. వాళ్ళు అట్టెందుకున్నారు, వాళ్ళు అట్టెందుకున్నారు, వాళ్ళు అట్లెందుకున్నారు, నా కాడికి ఎచ్చుగా ఎందుకున్నారు. ఇప్పుడు కపటమైన పెదవులు ఒకటి, 2వది దురాలోచనలు ఒకటి. ఇప్పుడు ఆయన దర్శించి పరిశీలన చేస్తే ఇప్పుడు నీ హృదయం ఏమో ఆలోచనతో నింపబడి ఉంది, నీ పెదవులేమో కపటంతో నింపబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పెట్టుకోవాలి నువ్వు. ఓ తండ్రి, నేను నీ కుడి పార్శ్వమునున్నా, నేను కదల్చబడకుండా చూడు, నాకు ఉత్తరమీ, నన్ను ఆదుకొని నన్ను రక్షించు, నీ కుడి చేత నన్ను పైకి లేపుతాడా? ఇప్పుడు అందుకే ఆయన దావీదు ఆరంభంలో ఏమన్నాడు? అయ్యా, ముందు న్యాయము, అసలు మొట్టమొదటి న్యాయం చూడయ్యా. నువ్వు న్యాయం చూసిన తర్వాత నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థన చెవియొగ్గు. ఆ తర్వాతనే నువ్వు నాకు ఇవన్నీ చేయి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమంటాడో చూడండి. నోటి మాట చేత చాలండి, మనుషుల కార్యం తర్వాత చదువుకుందాం. నోటి మాట చేత నేను అతిక్రమింపు. అమ్మా, అతిక్రమం అంటే తెలుసా? అతిక్రమం అంటే తెలుసా? అతిక్రమం తెలుసా తమ్ముడా? ఓ తమ్ముడా, అతిక్రమం తెలుసా? మీ ఎవరికన్నా అతిక్రమం? అమ్మా, గ్రంథంలో 3 రకాల క్రమాలు ఉన్నాయి. 1 క్రమం, 2 అక్రమం, 3 అతిక్రమం. క్రమం, అక్రమం, అతిక్రమం. క్రమం అంటే ఏంది? 7 గంటలకు మందిరం అంటే ఖచ్చితంగా 7ంటికల్లా వచ్చి కూర్చోటం. నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. ఇప్పుడు 9 గంటలకు పనిలో ఉండాలంటే 9 గంటలకల్లా ఖచ్చితంగా పనిలో ఉండటం క్రమం. అక్రమం అంటే మన జీతం 15,000, నెలకు సంపాదిస్తుంది 50,000. ఇదేమంటారు అమ్మా? అక్రమ సంపాదన. యేసు ప్రభు వారిని అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. శిలువ మీద అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడంటే, అక్రమకారులు అంటే ఎవరంటే వాళ్ళు దొంగలు, వాళ్ళు దోచుకునేవాళ్ళు. అంటే దాన్ని అక్రమము అంటారు. అక్రమం. అతిక్రమం అంటే ఇప్పుడు మనం చదువుకుంది అదే. ఏదది? అతిక్రమము. అతిక్రమం అంటే 9ంటికి రా అంటే 11ంటికి రావటం. ఏమవుతుంది అయ్యా? ఏమైంది? ఆదాం చేసింది ఏంది? ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు చెప్పిన దాన్ని మించి వద్దన్నాడు. వద్దన్న పని ఇప్పుడు ఈ హద్దు పెట్టిన దీన్ని దాడి చేయటమే ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళా దావీదు ఏమంటున్నాడు? నేను అతిక్రమింప అంటే ఇప్పుడు అతిక్రమం కూడా వ్యక్తి, ఇప్పుడు మనుషులు ఏముంటుంది? అతిక్రమం. ఇప్పుడు దేవుని సన్నిధి మనం లెక్క చేయలేం. దేవుని సన్నిధి మనం లెక్క చేయలేదంటే దేవుణ్ణి లెక్క చేయలేం. దేవుణ్ణి అయా నువ్వు నన్నే లెక్క చేయకుండా నీ అవసరతలు అక్కర్లు మొత్తం నా కాడికి వచ్చి కనీటి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎట్టినాలయ్యా. ఇప్పుడు నన్నేమో నువ్వు లెక్క చేయలే.
మనిషిని లెక్క చేసావు, మనిషికి భయపడి అన్నీ చేస్తున్నావు, కానీ దేవుణ్ణేమో నన్ను లెక్క చేయట్లేదు. నీకు అవసరం వచ్చినప్పుడు నా కాడికి వచ్చి